అందరూ నిల్చోవాలి, ప్రార్థన చేసుకోవాలి. నిలబడిన వాళ్ళు నిలబడండి, కూర్చున్న వాళ్ళు కూర్చోండి. మీ ఓపుగా ఏసీ తెలుసు. మోకరించిన వాళ్ళు మోకరించండి. 8 మినిట్ల ప్రార్థన అంటే చాలా ఇంపార్టెంట్ అయింది. ప్రభు సన్నిధిలో ఉన్న మనము స్తోత్రమునైనా వందనములనైనా మహోన్నతుడానికి వందనములు. దైవాత్మ రామో నా తనువు నవ్రాలుమో, దైవాత్మ చేతులు జోడించి ప్రభుని ఎదురుగా పెట్టుకోండి. మనోనిదానం ఇది. మనోనిదానం అంటే ప్రార్థన చేసుకోకూడదు. ఎవరు ప్రార్థన ఎవరు ప్రార్థన చేసుకోవద్దు. మౌనంగా ఒక్క నిమిషము దేవుని రూపం చూడండి, నీ ఎదురుగా పెట్టుకో. ప్రార్థన విధానం ఇది. దేవుడు నేర్పింది ఇదే. నీవు నన్ను ఎదురుగా పెట్టుకుని ప్రార్థన చేయి. వెంటనే చేయొద్దు, నన్ను నీకు ఎదురుగా పెట్టుకో. ప్రతి ఒక్కరు ప్రభు రూపం చూడండి. సిలువలో వేలాడుతున్న యేసుని చూడండి, లేకపోతే ప్రభు చూడండి. ఎదురుగా ఉన్నారా? ఎదురుగా పెట్టుకుని ప్రార్థన చేయాలి. ఎదురుగా పెట్టుకుని నీ ఆలోచన పక్కన పెట్టి, నీ గాయాల పక్కన పెట్టి, నీ కరువును పక్కన పెట్టి, నీ వ్యాధిని పక్కన పెట్టి యేసుని మాత్రం చూడు. నడిపించే యేసుని చూడు, పోషించే యేసుని చూడు, వెతికే యేసుని చూడు, కాపాడే యేసుని చూడు. చూస్తున్నారా? ప్రతి ఒక్కరిని చూడండి. నీ ఎదురుగా పెట్టుకో. నా ఎదురుగానే ఉన్నాడు యేసయ్య, నా దగ్గరే ఉన్నాడు యేసయ్య అని ప్రార్థనకు వెళదాం. రెండో మెట్టులోకి వెళదాం. అందరూ చేసుకుంటూ ఇప్పుడు ప్రార్థన. నీ ఎదురుగా యేసయ్య ఉన్నాడు, సిలువ కనబడుతుంది. నీ అన్ని మోసపోవడానికి వచ్చారు ఆయన. ఇప్పుడు చేసుకో ప్రార్థన. ఇప్పుడు నీ మనం వింటారు ఆయన. నీ మనం వినాలంటే నీ పాపాలు తీసేసుకోవాలి, నీ అపరాధం తీసేసుకోవాలి. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. స్తోత్రమునైనా చేసుకో, ప్రార్థన చేసుకో. మౌనంగా ఉండవద్దు. నీకే బంధనమునైనా అపరాధము తీసేసుకోవాలి. ఇప్పుడు అయ్యా, సిలువను వేలాడుతున్న యేసు, ఈ సిలువ ధ్యాన కార్యక్రమంలో, ఈ సిలువ దినాలలో మా దగ్గరికి వచ్చి మా పాపాలు మోసుకుపోతున్నావా తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. మౌనం ఉండొద్దమ్మా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలి. దేవానికి స్తోత్రములు. చేసుకోవాలి, అపరాధం తీసేసుకోవాలి. చేసుకోవాలి ప్రతి వాళ్ళు. మా మౌనం ఉండదు. చాలా ఇంపార్టెంట్ పెట్టింది. యేసయ్యా
చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. నెపమేంచకయే నీ కృపలో, నెపమేంచకయే నీ కృపలో నా పరాధములను క్షమించు. అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. ముళ్ళతో కిరీటంబు నల్లిని శిరమున నిడితి. ముళ్ళతో కిరీటంబు నల్లిని శిరమున నిడితి. నా వల్ల నేరమాయే, నా వల్ల నేరమాయే. చల్లాని దయగల తండ్రి, చల్లాని దయగల తండ్రి. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. కృప చూపించండి నాయన, నా మీద కృప చూపించండి తండ్రి. నా అపరాధం తీసివేయండి అయ్యా. ఈ అపరాధం వల్ల నీ బాధ, ఈ అపరాధం వల్ల నీ శోధన, ఈ అపరాధం వల్ల ఈ రోగమునైనా నన్ను క్షమించువా, నన్ను క్షమించువా తండ్రి. నీ రక్తంతో నన్ను కంటికి వేయవా ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. నాయన ఎందుకు ఈ గాయము, ఈ గాయము కట్టునైనా నాయన మంచి సమరయుడా, నా వ్యాధిని కట్టివేయండి, నా వ్యాధిని తీసివేయండి. అయినా నీకు వందనమునైనా, నా ఇష్టానుసారంగా నేను బతికానమ్మో, అయా నిన్ను దూరంగా పెట్టానమ్మో, నన్ను క్షమించువా. నన్ను వెతికావు తండ్రి, నన్ను వెతికి ఇక్కడ తీసుకొచ్చా ప్రభా, నన్ను నడిపించావు తండ్రి ఇక్కడికి. అయినా తండ్రి అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలమ్మా. ఎవరు మౌనంగా ఉండొద్దు. సిలువలో వేలాడుతున్నారు యేసు. ఎవరి కోసము? ఈ జగత్తు కోసమే, ఈ జనుల కోసమే ఈ వేదన. నిన్ను పరలోకం చేరాలని తీర్చాలనే ఈ వేదన. పరలోక రాజ్యంలో నేను సింహాసనం మీద లేను, వధించిన గొర్రె పిల్లలు ఎదురు చూస్తున్నట్టుగా చూస్తున్నాను. నీకోసం ఎదురు చూస్తున్నాను. నీ సంతోషంగా లేదు అక్కడ. నేను రక్తం సిందించాను, నీ రక్తంతో ఎంతో మంది కడుపులో పొందినారు పాపాలు. నాకు సంతోషం లేదు, నాకు వేదన, నాకు శోధన. నిలబడి చూస్తున్నాను ఎవరు నమ్మకమైన వారు ఉన్నారని, ఎవరు నా సువార్త ప్రకటిస్తారని, ఎవరిని ఎదుగుని రక్షిస్తారని. అయినా నీకే వందరమని మందిరానికి పరిమితమైపోతున్నారు మంది. అయినా సువార్తలు లేవు. గ్రామానికి నైనా పరిమితమైపోయి ఉన్నారు. నశించిపోతున్న వారిని వెతికి రక్షించట్లేదయ్యా. అయ్యా నీకు వందనము తండ్రి. అయినా నీకు స్తోత్రమునైనా. ఎందుకొరకు ఈ స్థలం ఎన్నుకున్నారు, ఎందుకొరకు శనివారం అయినా ఈ కార్యం జరిగించుకుంటున్నారో నీ చిత్తము జరిగించుకుంటున్నా. నీకు వందనము తండ్రి, నీకు స్తోత్రమునైనా. మా ప్రార్థనలు కడిగి వేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలి. నీలో అడ్డు తీసేస్తేనే కార్యం అవుతుంది.
నీ భవిష్యత్తు రావాలన్నా, నీ అంశం నెరవేర్చాలన్నా, నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా, నీలో అడ్డు తీసేసుకో. నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు, నీకు అవకాశం ఇచ్చాడు. నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వేం చేస్తావో జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి ప్రభుని క్షమించున్నాడు. నువ్వేం చేసినా దేవుడు నిన్ను అడుగుతలేదు, కానీ ఒక్కసారి ప్రభువా నన్ను క్షమించు. తిరిగి చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు క్షమించు నాయన. ఈ పోస్తుతో నన్ను కడిగి, నీ రక్తంతో నన్ను కడిగి, నీకే బంధనములను ప్రార్థన చేసుకో. కళ్ళు తెరవద్దు. సిలువలో వేలాడుతున్న యేసు వారు నా దగ్గర. నువ్వెక్కడ ఉన్నావు? సిలువ దగ్గర ఉన్నావు. సిలువలో వేలాడుతున్న ప్రభువారు, ఆయన రక్తము కారుచు ఉన్నది. ఆయన రక్తము నీ శిరస్సు మీదకి వచ్చి ఉన్నది. అరికాల వరకు నేను కడిగి వెళ్ళి ప్రార్థన చేయి. నడినెత్తి నుంచి అరికాల వరకు నేను కడిగి ఆయన ప్రార్థన చేస్తాడు. నీకే బంధం, నీకే బంధం. అందరూ చెప్పండి. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు. నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను, చిందిన రక్తమునా నే పొందితి స్వస్థతను. రానోటిని నీదరికి మన్నించుము యేసు ప్రభు, రానోటిని నీదరికి మన్నించుము యేసు ప్రభు. యేసు నామములో నన్ను కడిగి వేసిన దేవా నీకు వందనములు. ప్రతి ఒక్కరు అనుకోండి, ఆయన ఈ గొర్రెల కాపరి, నా కొరకు ప్రాణం పెట్టే కాపరి, నా కోసం రక్తము సిందించిన కాపరి, నా పాపాలను కడిగి వేసిన కాపరి, నా గాయములు కట్టివేసిన కాపరి. యేసు నామములు అడుగుతున్నాం తండ్రి. అందరూ ఆమేనండి. ఆమేన్. మూడో మెట్టులకు వెళదాం. ఇది తీర్మానం. దేనికి దానికి చేసుకోవాలి. తీర్మానం చేసుకో మెట్లో. తీర్మానం మెట్లో ప్రార్థన చేసుకోకూడదు. తీర్మానం ఏం చేసుకుంటావు? ఇగో నా ఏం చేసుకుంటావు? మళ్ళీ చీకటిలోకి వెళ్ళను. తీర్మానం. నువ్వు ఏది ఒప్పుకున్నావో, నువ్వేది పాపమని తలుచుకుని ఉంటున్నావో అది మళ్ళీ నేను మాట్లాడిన ప్రభువా, మళ్ళీ ఆ జోలికి వెళ్ళొద్దంటని ప్రార్థన చేసుకో. ఒకవేళ ప్రార్థన చేసుకోకపోతే, అయ్యా తెల్లవారుజామున ప్రార్థన చేసుకోలేదు, నన్ను క్షమించు అయ్యా, ఈరోజు నా తీర్మానం అని తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకో. దేవుడికి ఇష్టమైందండి. వాక్యం వినేలాగా తీర్మానం చేసుకో. ఏదో చెప్తున్నానులే, ఏదో వచ్చానులే అని కాకుండా, నేను ఇక నుంచి వాక్యము శ్రద్ధగా వింటాను. నేను ఆ తీర్మానం. ఏదో చేసుకోవాలి. ఏదో చేసుకోకుండా ఏమీ చేయడు దేవుడు. చేసుకోవాలి. నాతో చెప్పండి, దేవా నీ వాక్యము దైవ జ్ఞానము నేను కలిగిన పాపమునకు లోకమునకు
చీకటి కార్యములకు పాపమనబడే భయంకరమైన పాపమునకు నేను దూరంగా జీవిస్తాను. తండ్రి, ఈ రోజున నా తీర్మానము వాక్యమనే వెలుగులో బలముగా నేను జీవిస్తాను. అయ్యా, నేను నడుస్తాను. ఈ దినమన నా తీర్మానము మా పట్ల కలిగి ఉన్న ఉపదేశములన్నీ నెరవేర్చబడినట్లు జాగ్రత్త కలిగి, విశ్వాసం కలిగి, భయం కలిగి, భక్తి కలిగి నేను జీవిస్తాను. దేవా, నేను నడుస్తాను. దేవా, ఈ రోజున నా తీర్మానము దేవా మాలో ఉంచిన వెలుగును జాగ్రత్త కలిగి జీవిస్తాను. తండ్రి, ఈ దినమున నా తీర్మానము నీకే వందనాలు. దేవా, నీకే స్తోత్రములు. 4వ మెట్టులోకి వెళదాం. 4వ మెట్టి సమర్పణ మెట్టు. సమర్పణ చేసుకో. ఇప్పుడు దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నడిపిస్తున్నారు, దేవుడు నడిపిస్తాడు. గాయం కట్టేస్తున్నారు. ఇప్పుడు సమర్పణ చేసుకో. చక్కగా ఉంది నీ ప్రార్థన. దేవుడిని మెచ్చుకునే ప్రార్థన దేవుడు నీకు అందించారు. ప్రార్థన చేసుకుంటున్నావు, మంచిది. సమర్పణ చేసుకో. ఏ సమర్పణ చేసుకుంటావో దేవునికి సమర్పణ చేసుకో. దేవుడు అడిగేది నీ సమర్పణ. నీ సాక్షిగా ఉంటానని, లేకపోతే నీ సేవలో నేను ఉంటాను, పరిచర్య చేస్తాను, సువార్త చేస్తాను, ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుతాను, పాటలు పాడుతాను. ఏదో ఒక సమర్పణ చేసుకో. సమర్పణ చేసుకుంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నీ సమర్పణకు ఎదురు చూస్తున్నాడు. ఏ సమర్పణ చేసుకుంటావా అని చేసుకో. నీ సమర్పణ ఏంటి? ప్రతి శనివారము నేను వస్తాను ఆయన. నువ్వు ఏర్పాటు చేసిన స్థలంలో నువ్వు నడిపిస్తే నేను నడుస్తాను. నువ్వు పోషిస్తే నేను పోషించబడతాను. సమర్పణ చేసి తప్పకుండా నీ సమర్పణ కావాలి. ఏదో ఒక సమర్పణ కాదు, ఏదో ఒక సమర్పణ ఉండాలి. అన్న సమర్పణ చేసుకుంది, నా బిడ్డలు నీకు ఇచ్చేస్తాను. సమర్పణ అంటే ఏ మగ పిల్లది. అలాగే నీ సమర్పణ చేసుకో. ఏ సమర్పణ చేసుకుంటావో దైవ చిత్తానికి సమర్పణ చేసుకో. నీ సమర్పణ చేసుకో. నాతో చెప్పండి. దేవా, నా శరీరము, నా ఆత్మ, నా ప్రాణము దేవునికి సమర్పణ. దేవా, నీకే సమర్పణ. యేసు నామములో ఈ సమర్పణ చేసుకుంటున్నాను. జీవించువాడను నేను కాదు, నీవే నాయందు జీవించువాడని ఈ రోజున నా సమర్పణ. దేవా, దేవదూతలను మాకిచ్చినారు, శుద్ధ గ్రంథము మాకిచ్చినారు, మీకు ప్రియకుమారుని మాకిచ్చినారు. దేవా, నీకే వందనాలు. దేవా, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు. గొప్ప దేవా, మహాదేవా, ఈ సమర్పణ అంగీకరించమని అడుగుచున్నాను. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించు. నా వ్యాధి నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే ఈ కార్యం చేయి. దేవా, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు. నా భర్త, నా బిడ్డలు, నా కుటుంబము నీకే సమర్పణ. నీ ఇష్టము
నా ఇష్టము కాదు నాయనా, తప్పిపోయిన వారిని వెతికి రక్షించే కాపరివి, తప్పిపోయిన వారిని, చిక్కబడిపోయిన వారిని వెతికి రక్షించు. మా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నా కుటుంబాన్ని రక్షించు. చిక్కబడిపోయిన నా కుటుంబము, తమ దారి తప్పిన నా కుటుంబాన్ని నీవు వెతికి రక్షించుకుని నీ సన్నిధానానికి నడిపించు, పోషించు, కాపాడు, గాయము కట్టు, ప్రాణం పెట్టు. నీకే స్తుతులు, స్తోత్రములు. నా సమర్పణ అంగీకరించమని యేసు నామములో అడుగుచు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 5వ మెట్లకు వెళ్దాం. స్తుతి పెట్టు. ఇప్పుడు స్తుతి చెప్పు. నువ్వేమనుకుంటున్నావో దాని స్తుతి చెప్పు. చాలా చక్కగా చేసుకున్నావు. దేవుడు నడిపిస్తాడు, పోషిస్తాడు, కాపాడుతాడు, నీ గాయం కడతాడు, నీ కోసం ప్రాణం పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని స్తుతి చెప్పి, గొప్ప దేవుడు అయ్యా, నీకు స్తుతులు తండ్రి. నన్ను కాపాడుతున్నావా, నీకు స్తుతి. నన్ను పోషిస్తున్నావా, నీకు మహిమ. నువ్వు వెలుగై ఉన్నావు దేవుడు, నడిపిస్తావు. నాకు నువ్వు వెలుగై ఉన్నావు, చీకట్లో ఉన్నాను, వెలుగులో నడిపిస్తావు తండ్రి. వెలుగైన దేవా నీకు స్తుతి స్తోత్రం అని చెప్పు. ప్రతి ఒక్కరు చెప్పాలి, స్తుతి చెప్పాలి. స్తుతిని స్థితి మార్చేస్తాడు దేవుడు. నాతో చెప్పండి, ప్రేమ స్వరూపి. అందరూ చెప్పాలి, ప్రేమ స్వరూపి అయిన దేవా, గట్టిగా సర్వాధికారి తండ్రి, నీకు మహిమ. పరలోక తండ్రి దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. శక్తిగల దేవా, గొప్ప దేవా, మహాదేవా, నీకే స్తుతి, స్తుతి. నీకే మహిమ. ఆకాశము మండలము కంటే ఎత్తైన గొప్ప దేవా, నీకే స్తుతి. వెలుగైన దేవా, నీకే స్తుతి. జ్ఞానముల దేవా, నీకే స్తుతి. పరమవైద్యుడా, నీకే స్తుతి. కాపాడువాడా, నీకే స్తుతి. నడిపించేవాడా, నీకే స్తుతి. పోషించేవాడా, నీకే స్తుతి. వెదికేవాడా, నీకే స్తుతి. కాపాడువాడా, నీకే స్తుతి. గాయము కట్టువాడా, మంచి సమరుడా, నీకే స్తుతి, స్తుతి. నా కోసము ప్రాణం పెట్టే గొప్ప దేవా, నీకే స్తుతి, స్తుతి. నా కోసము పరలోకములో ఎదురు చూస్తున్నా దేవుని గొర్రె పిల్ల, వదిలి గొర్రె పిల్ల, నీకే స్తుతి, నీకే మహిమ. గొప్ప దేవా, మహాదేవా, అనాది దేవా, అనంత దేవా, సృష్టికర్త, నీకే స్తుతి, స్తుతి, స్తుతి. దేవా, అదే చెప్పండి, దేవా నీవే స్తోత్రపాత్రుడవు దేవా, నీవే స్తోత్రపాత్రుడవు.
దేవా అందరం స్వరం చెప్పాలా? మళ్ళీ మళ్ళీ గట్టిగా దేవా స్తోత్ర పాత్రుడవు యేసు ప్రభువుని బట్టి మా మళ్ళీ చెప్పండి యేసు ప్రభువుని బట్టి మా చేయుచున్నాను అందుకోందువని స్తుతి చేయుచున్నాము దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. ఆరో మెట్టులకు వెళదాం. ఆరో మెట్టే ప్రార్థన మెట్టు, అంశ మెట్టు. ఇప్పుడు నువ్వు చేసుకో ప్రార్థన. తప్పకుండా నీ మొర వింటారు యేసయ్య. నేను తీసుకొచ్చిన దేవుడు, నేను నడిపించిన దేవుడు, నీ మాట ఆలకించే సమయం ఇదే. నేను పోషించే దేవుడు, నేను కాపాడే దేవుడు, నీ మాటలు ఆలకించే సమయం ఇదే. ప్రభుని అడుగు, నేను ఏ విషయంలో నేను కాపాడాలి, నేను ఏ రీతిగా నేను పోషించాలి, నేను ఎక్కడికి నడిపించాలి. దేవుణ్ణి అడుగు. మంచి పచ్చగల తోటలకు నడిపిస్తాడు దేవుడు. ఒక్కసారి ప్రార్థన చేసుకో, మౌనంగా ఉండొద్దు. ఇది సమయం, ఇది ఈ సమయం, ఇది నీ గాయము కట్టే సమయం ఇదే. గాయము కట్టుబాటు నీ కాపరి గాయ కడతారంట. నీ బిడ్డలు దారి తప్పిపోతున్నారా? ఏసే కాప చెప్పే. నీ భర్త దారి తప్పిపోయాడా? ఏసే కాప చెప్పే. వెతికి పట్టుకుంటాడు ఆయన. చీకటిలో చిక్కుపడిపోయిన వారిని వెలుగుని రప్పించడానికి వెతుకుతున్నాడు ఆయన. చీకటిలో పడుకున్న వారిని కోసం ప్రార్థన చేయండి. రంగంపేట మండలం అంతా చీకటిలో పడిపోయిందయ్యా. చీకటిలో చిక్కుపడిపోయినారు తండ్రి. వెతికి రక్షించిన ఆయన. వెతికే కాపరు కదా నువ్వు. వెతకండి. చిక్కపడిపోయిన వారిని వెతికి మీరు చేయి పట్టుకుని నడిపించి పచ్చిగల తోటగాడ నిండా నువ్వు మేత వేయించండి. వారి గాయంలో కట్టండి అయ్యా. మండలం అంతా రాకడ మేఘం ఎక్కినట్లుగా గొర్రె పిల్లలు చూస్తుంది నాయనా. అయ్యా, బుధించిన గొర్రె పిల్ల స్వరక్తమిచ్చి సంబంధించిన సంగము కొరకు, సార్వత్ర సంగము కొరకు ఎదురు చూస్తున్నది. నా రక్తం వృధా కాకూడదని ఎదురు చూస్తూ ఉన్నది. ఎదిగే కాపరైనా అడుగు. మీ భర్త తాను తప్పిపోయాడా? ఎదుగుతాడు యేసయ్యా. అడుగు యేసయ్యనే. నీకే బంధనములున్నాయి. నీకు నువ్వు చేసుకున్నా బతుమాలకు వేసాను. బతుమాలకు వేసాను. కన్నీళ్లు తడిగేసేయండి. కరిగిపోయేసేయ. కరిగిపోయే దేవుడైనా ప్రార్థన చేస్తాను. రాబోయే దినాలు ఒక దినాలు ఏ రోజు ఎలాగుంటుందో తెలియదు. ఇశ్రాయేలు ప్రధాని ప్రకటించేసేసాడు. మందిరాన్ని కట్టేస్తానని 2 రోజుల క్రితమే ప్రకటన చేశాడు. ప్రభు వచ్చేస్తున్నారు. ఇక్కడ ప్రభు వచ్చేస్తున్నారు. నువ్వు సిద్ధపడిపోతే
నువ్వు వదులుకోపోతే, కొన్ని వదులుకోపోతే నువ్వు చిక్కబడిపోతావు, చీకటిలో చిక్కబడిపోతావు, ముళ్ళలో చిక్కబడిపోతావు, ఎడారిలో చిక్కబడిపోతావు. ఆహారం దొరకని ఎడారిది. ప్రార్థన చేసుకో, బతిమాలు చేసుకో. మీకేమంటారు? మీకే స్తోత్రం. ఇదిగో దేవా పాదమస్తకం నీకంకితం. ప్రతి ఒక్క సమర్పణ చేసుకోవాలి. ఇదిగో దేవా నా జీవితం, పాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం. స్తోత్రమైన శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, స్తోత్రము తండ్రి. పాదమస్తకం నీకంకితం. పొలుమారువై దొలగినాను, పరలోక దర్శనము. అందరూ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. పలుమారునే వలగినాను, పరలోక దర్శనము నుండి. యేసయ్యా, విలువైనది దివ్య పిలుపుకు నే తగినట్టు జీవించనైతి. మళ్ళీ పలుమారునే వైదొలగాను, పరలోక దర్శనము నుండి. విలువైనది దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను చేర్చినావు, అందుకే గైకొనుమా దేవా నా శాశ్వత జీవితం. ఇదిగో దేవా నా జీవితం, పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, పాదమస్తకం నీకంకితం. యేసు నామములో, అందరూ చెప్పండి, యేసు నామములో అడుగుచు వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎడమ చేతులు కుడి చేపెట్టుకోండి, లేచి నిల్చోండి. అందరూ ఒక్కసారి 5 నిమిషాలు లేచి నిల్చోండి, లేచి నిల్చోండి. అందరూ చేతులు జోడించి, చేతులలో ఎడమ కుడి చేపెట్టుకుని మీ కళ్ళు మూసుకుని తలల పైకి ఎత్తుకోండి. నాతో చెప్పండి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడు. మౌనంగా ఉందాం, ప్రభువు ఏం చెప్తారో చూద్దాం.
మహోన్నతగా దగ్గర జరిగిన కార్యక్రమం అంతా మేము మాట్లాడారు. నీకు మహిమ గంధము యేసు వారి నామమున జరుగుతున్నాం తండ్రి. ఆమె ముగింపు ప్రార్థన చేసుకుందో చేతులు జోడించండి.